మహోన్నతుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్య సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి మనకి అనుదినం కూడా శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్కాన్ని ఇస్తున్నాడు. అందును బట్టి ఆయనకు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియ సంగమా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎలా సజీవుగా ఉన్నామంటే కేవలం ఆయన ఇచ్చిన ఉచితమైన కృప అంతే. మన నుంచి ఆయనకు ఏం కోరుకోవట్లేదు, కానీ మనం ఆయన నుంచి అనేకమైన కోరికలు మనం కోరుకుంటూ ఉంటాం. అయినా ఆయన మన మొరలను ఆలకిస్తాడు, మనకు ప్రతిఫలం అందిస్తాడు. అందుకే ఈరోజు వాక్యము, తండ్రి మనకు తోడే ఉన్నాడు. హల్లెలూయా. పరమ తండ్రి మనకు తోడే ఉన్నాడన్న అంశం మీద కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సంగమా, ఈ లోకంలో చాలామంది అంటూ ఉంటారు, నేను ఒంటరివాడిని, నేను ఒంటరిదాన్ని, నాకెవరు తోడు లేరు, నన్నెవరు కూడా ఆశించేవారు లేరు, నన్నెవరు కాపాడేవారు లేరు అని మనం బాధపడుతున్నాం. కానీ నిజం చెప్పాలంటే నువ్వు ఒంటరివాడిని ఎందుకు అయ్యావు? నీకు ఎవరు లేరని ఎందుకు అనుకుంటున్నావు? నీ తల్లిదండ్రులు లేకుండా నువ్వు ఈ భూమి మీదకి వచ్చావా? ప్రియ సహోదరుడా, నీ తల్లిదండ్రులు లేకుండా నువ్వు ఒంటరిగా వచ్చావా? నీకు వారు తోడు ఉన్నారే. అలాగే పరమ తండ్రి మనకు తోడున్నాడే. మరి ఎందుకు మనం చింతిస్తున్నామంటే కొన్ని సందర్భాలు బట్టి, కొన్ని ఆ యొక్క మనుషుల యొక్క మనస్తత్వాలు బట్టి వారు చేసే చెడు క్రియలను మన జీవితంలో హాని కలిగిస్తే కనుక, వారు మనం మోసం చేస్తారు కనుక మనం అలాగా కుమిలిపోతుంటాము. కానీ తండ్రి మనకి ఇస్తున్న అభయాన్ని మనం చూద్దామండి. హల్లెలూయా. తండ్రి మనకి ఇస్తున్న అభయం మనం చూద్దాం. అని అంటాడు, నేను ఎప్పుడు నీతో ఉన్నవాడినే అనువాడినే. చాలామంది మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి సహోదరులారా, వాక్యంలో ఉంది కదా, నేను ఉన్నవాడిని అనువాడిని అన్నాడు. కానీ ప్రపంచానికే కాదండి, నీకు నాకు కూడా ఈరోజు నువ్వు ఎప్పుడు పిలిస్తే ఆయన పలికేదే తండ్రి. నువ్వు ఎప్పుడు పిలిస్తే ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు వినే తండ్రి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది మనకి ఇచ్చే తండ్రి మనకు ఉన్నాడండి. హల్లెలూయా. ఎప్పుడు మన కష్టాల్లో, బాధల్లో, వేదనలో, శోధనలో, కన్నీళ్ళలో, రోగంలో, ఆర్థిక స్థితిలో, అన్ని స్థితిలో కూడా ఆయన మనకు తోడే ఉంటాడు. హల్లెలూయా. అలాంటి తండ్రి మనం కలిగి ఉన్నాం. నిజమే. ఈరోజు నువ్వు ప్రియ సహోదరుడా, ఈ మాటలు వింటున్నా మీరు, వాక్యాన్ని వింటున్నా మీరు, నీ భర్త వల్ల మోసపోయావు, నీ భార్య వల్ల మోసపోయావు, నీ కన్న బిడ్డల వల్ల మోసపోయావు, నా అనుకున్న వారు అందరి బట్టి నువ్వు మోసపోయావేమో, కానీ నిన్ను మోసం చేయలేని వాడు ఒకడు ఉన్నాడు. ఆయనే పరమ తండ్రి. హల్లెలూయా. నీకు తోడే ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే పరమ తండ్రి. నీ ఆకలి తీర్చేవాడు, నీ అవసరం తీర్చేవాడు, నీ కన్నీని చూసేవాడు, నేను నీకున్నానని ధైర్యం చెప్పే తండ్రి ఆయన ఒక్కడే. ప్రియ సహోదరులారా, కనుక నీ ఒంటరిదాన్ని కాదు తల్లి, ఒంటరివాడు కాదమ్మా. ప్రియ సహోదరుడా, ప్రియ అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా, మనం ఎప్పుడు కూడా ఒంటరివాడిని కాదు. నిజమే, నీ తల్లి నిన్ను విడిచిపెట్టి మరణించవచ్చు, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టి మరణించవచ్చు, నాన్నవారు నిన్ను రోడ్డు మీద విడిచిపెట్టవచ్చు, కానీ నీవు ఎప్పుడు కూడా ఒంటరివాడు కాదు. హల్లెలూయా. అందుకంటారు కదా, యెషయా గ్రంథంలో కానీ, నిర్గమకాండంలో కానీ, ద్వితీయోపదేశ కాండంలో కానీ ఎక్కడ చూసినా తండ్రి ఒక మాట చెప్తానని, బలమైన మాట, నేను నీకు తోడే ఉన్నాను, భయపడకు. హల్లెలూయా. నేను నీకు తోడే ఉన్నాను, భయపడకు. నీ కష్టంలో, వేదనలో, శోధనలో, కన్నీళ్ళలో నిన్ను ఎన్నడూ కూడా తొట్టిల్లిపోనీక అంటే పడిపోనీయకుండా నేను నీకు తోడే ఉన్నానన్న సంగతి మీరు జ్ఞాపకం లేదా అని అంటున్నాడు. ఈరోజు ఈ లోకంలో నీకు మనుషులుగా నీకు ఎవరు సహాయం చేయకపోవచ్చు, కానీ ఆత్మస్వరూపుడై తండ్రి నీతోనే ఉన్నాడు, నీలోనే ఉంటాడు. హల్లెలూయా. ఎన్ని శోధనలు వచ్చినా, ఎంతమందిని కష్టపెట్టినా, నీ భర్త నిన్ను హింసించినా, నీ భర్త నిన్ను రోడ్డు మీదకి విడిచేసినా, లేకుంటే నీ కుటుంబాన్ని నిన్ను వెలివేసినా, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినా సరే, నీ ఒంటరిదానివి కాదు, ఒంటరివాడు కాదు. నువ్వు ఒంటరివాడు కాదు. నా అన్నవారు నిన్ను విడిచిపెట్టినా సరే అని అంటున్నాడు అక్కడ యెషయా గ్రంథంలో, యాకోబు నేను నీకు తోడే ఉన్నాను, భయపడద్దు, దిగులు పడద్దు అంటాడు. అదే వాగ్దానము తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇచ్చాడు. అదే వాగ్దానం ఈరోజు మనకిస్తున్నాడండి. మనకిస్తున్నాడు. నిజమే, నువ్వు చెప్పుకోవడానికి సాటి మనిషి నీకు సహాయం చేయకపోవచ్చు, సాటి మనిషి నీతో మాట్లాడకపోవచ్చు, కానీ చూస్తున్న తండ్రి, వింటున్న తండ్రి మనకున్నాడు. హల్లెలూయా. ఎక్కడ? ఆకాశ మండలంలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? నీతోనే ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో
భక్తులైన పౌలు గారు అంటారు కదా, ఏమనంటే 6 అధ్యాయం 4 అంటాడు, అందరికంటే అందరికంటే పైన మాట నిజమే, కానీ ఆయన అందరిలో వ్యాపించి ఉన్నాడు అంటున్నాడు. అందరిలో వ్యాపించి ఉన్నాడు అంటున్నాడు. కనుక నీలో ఉన్నాడు తల్లి, నీలో ఉన్నాడమ్మా. నీకు కలిగిన ఈరోజు కలిగిన నీ వేదన, ఈరోజు పడుతున్న బాధ, ఈరోజు అనుభవిస్తున్న నరక యాత్ర ఏదైతే ఉందో నీ భర్త ద్వారా, లేదంటే నీ కుటుంబం ద్వారా ఉందో, అది రాబోతున్న దినాల్లో నీ నుంచి తొలగించబడునుగాక. ఆమేన్. తొలగించబడునుగాక. నీకు మనశ్శాంతిని కలిగించుగాక. నువ్వు ఎంతైతే బాధపడుతున్నావో, ఎంతైతే నరకయాతన పడుతున్నావో, అవన్నీ నీ నుంచి దూరపరచుగాక. హల్లెలూయా. నమ్మేవారు ఆయనకు మనసులో కృతజ్ఞత చెల్లించుకోండి. నేటితో నా కష్టాలు తీరిపోయి అనుకోండి, కానీ తీరుస్తాడు. నువ్వు అనుకోవడమే తరువు, నమ్మడమే తరువు, నువ్వు విశ్వాసం ఉంచడమే ఆలస్యము. అది ఖచ్చితంగా ఏదో ఒక్క దినాన నీ కన్నీరుని తుడుస్తాడు, నీ కష్టాన్ని తొలగిస్తాడు, నీ బాధను తొలగిస్తాడు. ఇదిగో నేనున్నాను నా కుమారుడని ఆయన మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఐగుప్తు దేశం యొక్క ప్రజలను చూసి ఇశ్రాయేలు కూడా భయపడ్డారండి. అంతవరకు విశ్వాసం ఉన్న వారిలో ఏముంది? భయం ఏర్పడింది. ఎందుకంటే మరణం అంటే ఎవరికి భయం ఉండదండి. నాశనం అయిపోతుంటే ఎవరికి భయం ఉండదు. ప్రతి వారికి భయమే కదా. కానీ అలాంటి సమయంలో కూడా అని అంటాడు, మోషే ద్వారా మాట్లాడిస్తాడు. నిర్గమకాండం 14 చూసుకుంటే ఆయన అంటాడు, ఈ మోషేని అంటాడు, మోషే మమ్మల్ని ఐగుప్తులో విడిచిపెట్టేయకుండా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానిక? అక్కడ సమాధులు లేవా? మా బానిస కోసం మేము బ్రతుకుతామయ్యా, మీకు అక్కడే చెప్పాము, కానీ మరలా ఇక్కడ తీసుకొచ్చి ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికని అవిశ్వాసం కలిగిన ఇశ్రాయేలుతో తండ్రి మాట్లాడించాడని మోషేతో. అప్పుడు అంటాడు, మోషేతో మాట్లాడించాడు తండ్రి, భయపడకు, దిగులు పడకు. ఇప్పుడు చూసిన ఈ జనాంగము రేపటి చూడవు. అంటే ఏంటి? ఇప్పుడు పడని ఈ కష్టము, ఇప్పుడు కారుస్తున్న నీ కన్నీరు, ఇప్పుడు పడుతున్న వేదన రేపటి దిన నీలో ఉండదు. ప్రియ సహోదరుడా, నమ్మితే ప్రియ తల్లి చెల్లి, ఇప్పుడు పడుతున్న ఈ బాధ ఏ ఉన్నాయో రేపటి దినాన ఆ దుఃఖాన్ని ఆనందమయంగా మారుస్తాడు. ఆ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. ఇది నమ్మితే ఆయనకు సాధ్యము, నీకు సాధ్యము. నమ్మిక నేను బ్రతికిస్తుందని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకం అంతా నేను వెలివేయచ్చు, ఈ లోక ప్రజలంతా నిన్ను తీసివేయచ్చు, ఈ లోకంలో నీకు విలువ లేకపోవచ్చు, కానీ పరమ తండ్రి పాదాల దగ్గర పడి మనం ప్రార్థన చేస్తే ఆయన నిన్ను విలువ కలిగిన దానిగా చేస్తాడు, విలువ కలిగిన వాడిగా చేస్తాడు. వారు ఎవరైనా సరే ఈరోజు చూస్తుంటే కుటుంబాల్లోని కలతలు కన్నీళ్ళండి. ఈ కుటుంబాల్లోనే వేదనలు, సోదరులు, కుటుంబాల్లోని వ్యత్యాస భేదాలు, ఒక కుటుంబ సభ్యుల మీద తిరుగుబాటు. ఆ రోజు ఎప్పుడో ఇశ్రాయేలు మోషే మీద తిరుగుబాటు చేశారు, లేదంటే తండ్రి మీద తిరుగుబాటు చేశారు. అది వారి యొక్క వ్యక్తిగత విషయం. కానీ ఇక్కడ ఈరోజు కుటుంబ సభ్యులే తిరుగుబాటు చేసే కాలం ఈరోజు మనం చూస్తున్నాం. కానీ ఆయన అంటున్నాడు, నీవు భయపడద్దు, నేను నీకు తోడే ఉన్నాను. నీవు భయపడద్దు, నిన్ను విడువను ఎడబాయను. నువ్వు భయపడద్దు, నీ కన్నీళ్ళు తుడుస్తాను. నువ్వు భయపడద్దు, నీ వ్యాధులన్నీ తొలగిస్తాను. అయితే నీవు నా మీద ఆనుకో. ఇది మనం చేయలేకపోతున్నామేమో, ఆయనను మనస్ఫూర్తిగా నమ్ముకోలేకపోతున్నామేమో. నమ్మి చూడండి ఒకసారి హృదయపూర్వకంగా. ఈరోజు నువ్వు ఎంత నరకయాతన పడుతున్నావో, ఎంత నలిగిపోతున్నావో, ఎంత శోధనలో ఉన్నావో, అవన్నీ కూడా రాబోతున్న దినాల్లో తీసేసి ఆయనతో కలిసి హర్షించే దినం, అంటే సంతోషపడే దినం నీకు ఇస్తాడు. హర్షించుట, సంతోషపడుట. హల్లెలూయా. ఆ దినాన్ని మనకి ఇస్తున్నాడండి. రాబో దినాల్లో ఎందుకు దిగులు? నిజమే, ఈరోజు నీకు తినడానికి సరైన ఆహారం లేకపోవచ్చు, చేతిలో నీకు సొమ్ము డబ్బు లేకపోవచ్చు, కట్టుకోవడానికి సరైన వస్త్రం లేకపోవచ్చు, ఉండడానికి సరైన ఇల్లు లేకపోవచ్చు, ఏదో కొద్ది ఉండొచ్చు ఈ లోకంలో. కానీ ఒక దినాన్న ఆయన మీద ఆడుకునే బిడ్డలకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆ నమ్మకంతో మనం ఉండాలి. తండ్రితో మనం ఉంటే, తండ్రి మాటలో మనం ఉంటే, తండ్రి మార్గంలో మనం నడిస్తే ఆయనకు అసాధ్యం అంటూ ఏం లేదు. మనకు అసాధ్యము, ఆయన సమస్తము సాధ్యమే, మనకు అసాధ్యము. కానీ ఆయన సమస్తం సాధ్యము కనుక మనకు అసాధ్యమైనది ఆయన సాధ్యపరుస్తాడు తల్లి. మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో. హల్లెలూయా.
అయితే అది జరగడానికి కొంచెం ఆలస్యం అవ్వచ్చు. అంత మాత్రం మనం నిరాశ పడిపోకూడదు. నిస్సృహలో మనం పడిపోకూడదు. ఏంటి ఇలా జరిగిందని మనం అనుకోకూడదు. అందుకని అంటున్నాడు, నిన్ను విడవను ఎడబాయను. నీ కష్టాల్లో, కన్నీళ్ళలో, వేదన, శోధనలో నేనున్నాను. నీ ఆకలి దప్పులు తీర్చడానికి నేనున్నాను. నీకేది కావాలో నన్నడుగు. నీకేది అవసరమో నన్నడుగు. పశ్చాత్తాపంతో, విశ్వాసంతో, నమ్మకంతో అడగాలి. అందుకంటాడు మత్తయిలో, అడుగుడు ఇవ్వబడును, అడుగుడు ఇవ్వబడును. ఎందుకన్నాడు? ఎలాగ అడగాలంటే దానికి ఒక లెక్క ఉంటుందండి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక రీజన్ ఉంటుంది. అలా మనం అడిగినప్పుడు ఖచ్చితంగా రాబోతున్న దినాల్లో తండ్రి మనకు తోడే ఉంటాడు. ఆయన మనకు తోడే ఉంటాడు. అంటున్నాడు, నిన్ను నీ తల్లిదండ్రులు విడిచిపెట్టినా, నాన్నవారు నిన్ను చేదరించుకున్నా నేను నీకు తోడే ఉంటాను. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే అని యెషయా గ్రంథంలో ఇచ్చిన వాగ్దానము ఈరోజు ఆయన నెరవేరుస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరా, నీ భర్త వాళ్ళని నలిగిపోతున్నావా? నీ బిడ్డల వాళ్ళని నలిగిపోతున్నావా? నీ కుటుంబం వాళ్ళ శోధన పడుతున్నావా? అయినా సరే నీవు ఆయన మీద ఆడుకుంటే, ఏ మనిషి అయితే నిన్ను హింసిస్తున్నారో, ఏ స్త్రీ అయితే నిన్ను హింసిస్తుందో, ఏ పురుషుడైతే నిన్ను హింసిస్తున్నారో, ఏ యొక్క కుటుంబం అయితే నిన్ను ఎలివేస్తుందో, వారందరూ కూడా ఆయన మాటకు లోబడి నీ కాళ్ళ మీద పడే దినాలు దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. కావున మరొకసారి జ్ఞాపకం చేసుకుని ప్రియ సహోదరులారా, నాకు ఎవరో లేరు అనుకోవద్దు. నిన్ను పోషించే తండ్రి, నిన్ను ఈ భూమి మీద పుట్టించే తండ్రి, ఈ భూమి మీద నిన్ను రక్షిస్తున్న తండ్రి సదా నీకు తోడే ఉంటాడని ప్రార్థించుకుందాం. మహాగణుడైన తండ్రిని కొందములు ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందుకున్నాయినా ఇచ్చిన ఈ వాగ్దానపు వాక్యం తండ్రి మా జీవితాలు నెరవేర్చి నీవే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొని వాక్యం బిడ్డలందరూ తండ్రి ధైర్యం పుట్టించండి, అధైర్యం తొలగించండి, కన్నీళ్ళు చూడండి, ఆనంద బాష్పాలుగా మార్చండి. అయ్యా తండ్రి, దుఃఖిస్తుంది ఆ ముఖంలో తండ్రి, ఆ నోటిలో తండ్రి నవ్వు పెట్టండి, సంతోషించండి. ఆ హృదయం వేదంతో ఉందయ్యా, ఆ వేదనని తొలగించి సంతోషపరిచి నీ నామాన్ని గనపరుచుకుంటావని, మహిమ పొందుకుంటావని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థనలో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మేము మరొకసారి తండ్రి నామములో వందనాలు. మరి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ యొక్క సహాయం మాకు అందించండి. తండ్రి మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా.